హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఐసీసీ టీమిండియాని మోసం చేస్తుందా, కావాలని ఇలా చేస్తుందా? మరి విషయంలోకి వచ్చినట్టయితే టీ20 ప్రపంచ కప్లో మరి ఏ గ్రూప్లో ఉన్నటువంటి, సి గ్రూప్లో ఉన్నటువంటి, బి గ్రూప్లో ఉన్న, డి గ్రూప్లో ఉన్నటువంటి ఆటగాళ్ళ జట్లను చూసుకున్నట్టయితే ఒక్కసారిగా హెమామి జట్లు మరి ఒక్కసారిగా కిందికి పడిపోయినాయి. వాస్తవానికి మరి హెమామి జట్లు వస్తాయనుకునే వేళ అయితే హెమామి జట్లు రాకుండా న్యూజిలాండ్, అదేవిధంగా శ్రీలంక, అదేవిధంగా ఇతర మరి ఇంగ్లాండ్ కూడా తడబడుతున్న క్రమంలోనే ఈ జట్లు పాకిస్తాన్ రాకుండా చిన్న జట్లు రావడంతో ఒక్కసారిగా షాక్ గురైంది. మరి మన ఏ గ్రూప్లో టాపర్గా ఉన్నటువంటి మనకి ఇండియన్ టీము మరి బి గ్రూప్లో ఉన్నటువంటి మరి టాపర్ 2గా వచ్చినటువంటి జట్టుతోనే తలబడింది. టాపర్ 2గా జట్టుగా వచ్చే అవకాశం ఉన్నప్పుడు మరి తప్పకుండా మనం ఆఫ్ఘనిస్తాన్తోనా లేకుంటే మన సౌత్ ఆఫ్రికాతోనా ఆడాల్సిన అవకాశం ఉంది. ఇక అదే కాకుండా మరి గ్రూప్ మరి డీలో ఉన్నటువంటి జట్టుతో చూసుకున్నట్టయితే ఒక్కసారిగా మన సూపర్ 8లో మనకు తగలబడుతుంది మరొక జట్టు ఆస్ట్రేలియా. మరి ఈ యొక్క ఆస్ట్రేలియా జట్టు మన టీమిండియాకి ఇటీవల కాలంలో పెద్దగా వేధిస్తున్న వేళ ఛాంపియన్షిప్లో, అదేవిధంగా వన్డే వరల్డ్ కప్లో, అదేవిధంగా టీ20 వరల్డ్ కప్లో కావచ్చు, అదేవిధంగా అండర్-19 వరల్డ్ కప్లో కావచ్చు కొరకు రాని కొయ్యగా ఈ ఆస్ట్రేలియా టీం ఉన్న నేపథ్యంలోనే సూపర్ 8లో మరి చివరి దశలో కీలకమైన మ్యాచ్లో ఆస్ట్రేలియా తలబడే ఛాన్స్ ఉంది. అయితే ఆస్ట్రేలియాతో తలబడి మరి టీమిండియా ఓడిపోవాలని చెప్పి మరి నియమించిందా ఐసీసీ ఈ యొక్క షెడ్యూల్ అని తెలియదు. కానీ మొత్తానికైతే టీమిండియా ఫ్యాన్స్ అయితే చాలా అసంతృప్తిగా ఉన్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే టీమిండియా లాంటి ఒక పెద్ద జట్టు తప్పకుండా సెమీస్లో ఫైనల్ పోతేనే ఆ యొక్క మార్కెట్కి వీళ్ళు ఉన్న నేపథ్యంలో అయితే ఐసీసీ కావాలని చెప్పి ఈ కోడింగ్ నిబంధన పెట్టి టీమిండియాకి ఇబ్బంది పెడుతుందని చెప్పి మరి చాలామంది ఫ్యాన్స్ సోషల్ మీడియా చెప్తున్నారు.